నాయక్ గారికి సోదరులు మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ దాదాపుగా మరి 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడవాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆ చట్టాన్ని ఎత్తివేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మరి గాంధీ గారి పేరు తీసేసి విబిజీ రామ్జీ అని కొత్త పథకాన్ని కొత్త పేరును తీసుకొచ్చి ఇవాళ పేదల కడుపు కొట్టే విధంగా ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం కానీ రాష్ట్రాల మీద బర్డెన్ వేసి మరి అంటే మన డబ్బులను కూడా ఎంత వేసుకోవాలని వాళ్ళు 40% మీరు ఇవ్వాలి అని ఏదైతే 40-60 రేషియో పెట్టడం జరిగిందో దాన్ని కూడా మేము గతంలో అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇన్ఫార్మల్గా జరిగినటువంటి క్యాబినెట్లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు సహచర క్యాబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు వెంకటస్వామి గారితో వివేక్ వెంకటస్వామితో మరియు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరి ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ చట్టాన్ని ఆమోదించడం మూలంగా రాష్ట్రం మీద పడేటువంటి భారము ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మరి 2 ఫోటోలు క్యాప్చరింగ్ కూలీల గతంలో ఎప్పుడు కూడా ఫోటో తీసే విధానం లేదు. క్రమక్రమంగా అంటే కూలీల సంఖ్యను తగ్గించే విధంగా గంటలు అక్కడ పనుల కాడ ఉండేటట్టుగా పోగానే ఒక ఫోటో తీయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫోటో తీయాలి. ఫోటోల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో మేము ఎప్పటికప్పుడు మరి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తూ గత సంవత్సరం మొత్తం 7.5 కోట్ల పని దినాలు జరిగితే ఈ 2 నెలల్లో మా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు కానీ సెక్రటరీ మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత ఎన్ఆర్జిఎస్ ఉద్యోగులందరూ కలిసి మరి కూలీలతో వాళ్ళను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి 2.5 కోట్ల పని దినాలను ఈ 2.5 నెలల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొత్త పథకం రావడంతో అన్ని పథకాలు కోతబడి మరి రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఒక లేఖ కూడా రాయాలనుకున్నాం. కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క జీరామ్జీ పథకం గురించి అదేవిధంగా సబ్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క చట్టం మీద, ఈ యొక్క పథకం మీద నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ క్యాబినెట్లో సబ్ కమిటీని వేయడం జరిగింది. 4గురితో కూడినటువంటి సబ్ కమిటీ. ఈ సబ్ కమిటీ మరి తొందరలోనే కూర్చొని ఫర్దర్గా తీసుకునే నిర్ణయాలు మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మాట్లాడతారు.